నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువతనాడి. ఆహా, అయ్యా కనకయ్య, ఏందో ఇవాళ మోడీ జపం చేస్తున్నావు, ఏంది కథ? మోడీ అంటే మోడీ కాదు నరేంద్ర మోడీ మాకు. మోడీ అంటే మోడీ కాదు బంగారు మోడీ మాకు. నరేంద్ర మోడీ మాకు నరరూప దైవమయ్యా. ఆహా, ఓ నీ అవ్వ, తగ్గుతనే లేవు కదా. అవు తగ్గేదేలే. మోడీ సార్ ఏది చేసినా ఏది చెప్పినా తగ్గేదేలే. అంతగానం ఏం చేసిండు? మొన్నటికి మొన్న పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిండు. పెంచాలే, బరాబర్ పెంచాలి. ఇంకొకసారి పెంచాలి, సరిపోకుండా మళ్ళొక్కసారి పెంచాలి. అట్లయితేనే పెట్రోల్ డీజిల్ తక్కువ వాడతారు జనాలు. అరే, నీకు మోడీ భక్తి నరనరానికి ఎక్కింది కదా. మరి మోడీ సారు డీజిల్ పెట్రోల్ పొదుపుగా వాడుండ్రి అని మనకు చెప్పి తను మాత్రం వందల కార్లల్లా క్యాన్వులల్లా వేసుకొని తిరుగుతున్నాడు, ఏంది కథ? తిరగచ్చు, 100 కాదు ఇంకో 100 10,000 కార్ల కాన్వాయిలు వేసుకొని తిరగచ్చు. అంతే మా మోడీ, అంతే అంతే తిరగచ్చు. ఎందుకట్లా మరి? నీతులు సూత్రాలు సూక్తులు అనేటివి మోడీ సార్ చెప్తాడు, మనం పాటించాలి. అంతేగాని మోడీ సార్ ఎందుకు పాటిస్తలేడు అని అడగద్దు, అంతే. అందుకేనా పైసలు పొదుపుగా వాడుండ్రని మనకు చెప్పి సౌదీ అరేబియా యాత్రలల్లా అక్షరాల 15 కోట్లు ఖర్చు చేసిండట మీ మోడీ. నీకేమైతుంది? 15 కాదు 1500 కోట్లు ఖర్చు చేస్తాడు. అడిగేతానికి నువ్వెవరు? ఈ దేశ పౌరురాలిగా నాకు హక్కు లేదా? లేదు, నీకే కాదు ఈ దేశంలో మోడీ సారును ప్రశ్నించడానికి ఎవరకు హక్కు లేదు. యు డోంట్ ఓపెన్ యువర్ నోరు, మూతి. అరే కాదే, సౌదీ యాత్రలో 11 కోట్లు హోటళ్ళ ఖర్చులేనట కదా. తినే తిండిలో బంగారం కలుపుకొని తింటుండా, లేకపోతే బంగారు హోటళ్ళల్లో ఉంటున్నాడా మీ మోడీ? ఇప్పుడు విశ్వగురువు నీతులు సూత్రాలు సూక్తులు మాత్రమే చెప్తాడు, పాటించడు అని చెప్పినా నీకు. మోడీ సారు చాలా తెలియకల్లోడు. అవునవును, ఎన్నికల ముందు డీజిల్ పెట్రోల్ రేట్లు 2-3 రూపాయలు దించిండు. ఎన్నికలు అయిపోయినాక 5-6 రూపాయలు పెంచిండు. దట్ ఈస్ తెలివి జ్ఞానం. అది లోక కళ్యాణంలో భాగం. అయినా మోడీ సారు దేశాన్ని ఏడికో తీసుకుపోదాం అనుకుంటున్నాడు. కానీ నీ అసంటోళ్ళు దద్దమ్మలు అణికిరానోళ్ళు అడ్డం పడుతున్నారు. ఏడికి తీసుకుపోదాం అనుకుంటా అండి ఇంతకు? 7 సముద్రాల అవతల ఉన్న అమెరికా దేశాన్ని దాటేసి మన దేశం ఫస్ట్ జాగాలో ఉండాలని సారు కలలు కంటాను. అందుకేనా రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్నా పట్టించుకుంటలేడు. $1కు 96 రూపాయల 20 పైసలకు చేరుకున్నది రూపాయి. దానికి మనం ఏం చేస్తాం? మోడీ సార్ చేతులు ఏమున్నది, మన చేతులు ఏమున్నది? ఏం లేదు. మరేముంటది? బంగారం కొనకుండ్రి, ఇంధనం వాడకుండ్రి, ఖర్చులు తగ్గించుకోండ్రి, నూనె వాడకుండ్రి అని చెప్పుడు వస్తుందా? అసలు అన్ని చెప్పమంటే అన్ని చెప్తాడు. నిలబడి నీళ్లు తాగినంత బరాబరి మా మోడీ సార్కు. కాకపోతే నువ్వు చెప్పినవి పాటించుర్రి మీరే సార్ అని అంటే అప్పుడు తక్లీఫ్ అవుతాయి సార్కు. అందుకేనా కోట్లు ఖర్చు చేసి సూట్లు కుర్తాలు కుట్టించుకొని వేసుకొని ఫోజులు ఇచ్చేది? మనిషి రూపంలో ఉన్న దేవునికి గా మాత్రం ఉండకుండా ఎట్లా చెప్పాడు? మోడీ సార్ తాగే నీళ్ళ బాటిల్లు లక్షలు విలువ చేస్తాయట, ఎరికేనా? సార్ తినే పుట్ట గొడుగులు బయట దేశం నుంచి వస్తాయట కదా, ఎరికేనా? మరి ఏంది ఇప్పుడు అయితే ఏంది? మోడీ సార్ స్నానం చేసే నీళ్లు, నెత్తి కటింగ్, మేకప్, స్పెషల్ గెటప్లు, ఫోటోషూట్లు, అబ్బో వాటి ఖర్చు చెప్తే గుండె చచ్చిపోతావు నువ్వు. ఎందుకు సత్తా? అస్సలు చావా. నీకు నరేంద్ర మోడీ సార్ గురించి అస్సలు తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు. అదే తెలిసేది ఉంటే నువ్వు నోరు కూడా మెదుతావు, తెలుసా? అంత గొప్ప ఏమున్నది అమ్మా? మోడీ సార్ గురించి ఎవరకు తెలియకుండా ఉండుడే గొప్ప ముచ్చట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోడీ సార్. యు నో స్టూపిడ్. అయ్యా నీకో దండం, నీ నరేంద్ర మోడీకో పెద్ద దండం. మాకే కాదు దేశం మొత్తానికి తెలుస్తున్నది మోడీ సార్ గొప్పతనం ఏంటిదో. ఖర్చు తగ్గించుకున్నాడు, పెట్రోల్ డీజిల్ ను తక్కువ వాడు, నూనె వాడకుండా అని చెప్పుడు మంచిగానే ఉన్నది. కానీ మోడీ సార్ కూడా వీటిని పాటిస్తే మంచిగుండు కదా. మరి ఏమంటారు దీని మీద మీరు?